to spare this time. देखा कितना क्लीन कर दिया हम आने के बाद. के बाद ऐसे ही होता है. లే చెప్పకండి అమ్మా మీరు ఒక్క రీజన్ కూడా చెప్పండి. నేను ఇందాక వచ్చి చూస్తే పప్పు ఏది, పప్పు ఎక్కడ పెట్టారు? దాల్ కిదరే, పప్పు ఏది? పప్పు పక్కన పెట్టమని చెప్పాను కదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారని. ఎందుకు పడేశారు? ఆవిడేది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? ఆవిడకి చెప్పి మరీ వెళ్ళా నేను. ఇన్ఛార్జిని పిలవండి. పప్పు వాసన వస్తుంది, ఎలా తింటారు పిల్లలు అది? फेंक दिए. హలో, బాగున్నానే, మళ్ళీ చేస్తా, ఒక మీటింగ్లో ఉన్నా. సార్ ప్లీజ్ సార్ ఆన్సర్స్ ఇవ్వకండి నాకు. నేను హాస్టల్లో చదివా, మీరు హాస్టల్ చదివారు. మీరు చిన్నప్పటి నుండి చూసారు హాస్టల్స్, నేను చిన్నప్పటి నుండి చూశాను హాస్టల్స్. పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను. పప్పు ఎందుకు పడేసారు ఇప్పుడు? నాకు అది కావాలి. ఏది ఆవిడ ఏది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది? అవన్నీ కాదండి, ఇక్కడ ఇన్ఛార్జ్ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని పిలవండి. ఇక్కడ ఎవరు ఉన్నారు? సర్వ్ చేసే ఇన్ఛార్జ్ ఎవరు? ఒక 5 నిమిషాలు పిల్లలందరికీ సర్స్ని బయటకు పంపించండి. లెట్ దెమ్ రైట్ ద పేపర్ అండ్ గివ్ ఇట్ టు మీ. యా ప్లీజ్ మేక్ షూర్ దట్ వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు కదా, లెట్ దెమ్ సిట్ అవుట్ సైడ్ ఫర్ 5 minutes. యూ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దెమ్ రైట్, దే విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు మీ. ఓకే ప్లీజ్ మీరు వెళ్ళండి, వాళ్ళు ఇస్తారు. ఏది ఇన్ఛార్జ్ పిలవండి. నేను పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా, పప్పు పడేయకుండా అలాగే పెట్టమని చెప్పాను కదా, మరి తీసేశారు ఎందుకు? అసలు వాళ్ళకు డౌట్స్ కూడా క్లారిఫై చేయట్లేరంట. సండే రోజు 4 ఎగ్జామ్స్ పెడితే 4 అంట. సండే రోజు 4 అంట అండి, 4 అంట. 4 ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ 5 o'clock లేచిన పిల్లలు రాత్రి 11 గంటలకు పడుకుంటే మళ్ళీ ఇంపోజిషన్స్ అని అదని ఇదని ఇస్తే పిల్లలు కూడా మనుషులే కదండి, వాళ్ళు నిద్రపోయే టైం ఉన్నారు. అమ్మ పప్పు ఏది? నీ బాధ్యత కాదా? నీ రెస్పాన్సిబిలిటీ కాదా? పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. ఇది అర్థమైందా? మీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఏంటో మీది. మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా, మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీ గిన్నె చూసి వెళ్తారనుకున్నావా? తీసుకురా. ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ. నువ్వు ఇంకెక్కడిదో ఉంది అది పడేసాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా? నీ వరకు నీకు అదే కావచ్చు, నా వరకు నాకు అదే కాదు కదా. ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా. నేనేం నా ఇంటికి తీసుకెళ్ళట్లేదా, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి అప్పచెప్తా అన్నా. తను ఒక్కటే మాట అన్నారు, అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు.
బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు. అంత ఓపిక మీకు ఉండాలి కదా. ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా, ఎంతమంది స్టూడెంట్స్? 403. 400 మెంబర్స్ ఏకకంఠంతో ఒక్కటే మాట చెప్పిరు అంటే వాళ్ళ మాట కరెక్టా, మీరు చెప్తున్న మాట కరెక్టా? అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు, ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు. అప్పుడు 400 మెంబర్స్ కరెక్టా, మీరు కరెక్టా? వాటర్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, ఫుడ్ ప్రాబ్లం ఉంది, స్టడీస్ ప్రాబ్లం ఉంది. సండే రోజు కూడా అవుటింగ్ పంపించారు. పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు. వాళ్ళు చదువు కోసమే వచ్చారు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. చదువు అనేది చాలా ఇంపార్టెంట్, నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి. కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి. అది మీరు చెప్పాలా, వాళ్ళు చెప్పాలా? ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు? ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు. మీరు రాత్రిపూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా. మీ గురించి కంప్లైంట్ ఉంది. రాత్రి 10 గంటలకు వెళ్తాడంట పైకి. మీకు ఏం అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో? ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ? వారు ఒక్కరే కదా. ఆ కంప్లైంట్ ఉంది. మీరు వింటారా చెప్పండి, ఇప్పుడు వినిపిస్తా. నేను ఇప్పుడు వినిపిస్తా. బాబు ఓపెన్ చేసి వినిపి. ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు. నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు. వాచ్మెన్స్ రావచ్చు, ప్రిన్సిపల్స్ రావచ్చు, పైకి వర్కర్స్ రావచ్చు. మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి డోర్ కొట్టారు మ్యామ్. ఎట్లా మేల్ ప్రిన్సిపల్ సార్ వచ్చి కొట్టారు. మేము అప్పుడు ఎలా ఉంటాం? మేము పడుకున్నాము. మార్నింగ్ 5:30 కాగానే సార్ వస్తున్నారు. చేయరు కదా. చలో ఇప్పుడు ఇక అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు. వినిపించిన తర్వాత యూ టేక్ అ కాల్. అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి. మీకు పాయింట్ అర్థం కావట్లేదండి. మీకు పాయింట్ అర్థం ప్లీజ్ అండి. వాట్స్ యువర్ నేమ్? మీకు పాయింట్ అర్థమైందా? పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను. అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు. దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా అన్నా, నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న తర్వాత వినిపించే వరకు ఓపిక పట్టండి. ఊరికి పదే నేను వెళ్ళనే లేదు. యు బీ ఆన్ యువర్ వర్డ్స్. ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా. మీరు జీవితంలో జాబ్ చేయకూడదు, మాట మీద ఉండండి. ఓకే చలో ఓకే. खिलानी ऊपर जाके बच्चे लोग सारे कंप्लेंट के पेपर्स देते, वो लेके आ जाओ. I don't take even water from any institute. Personally, I'm sorry. Please don't force me or don't insist me or don't ask me number of times. I too feel very uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి, శ్రీ చైతన్య నారాయణవి. వాట్ దే వాంట్ ఈస్ మనీ, అంతే. ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అది చూడండి, మీ పిల్లలు ఒక 50 మెంబర్స్, ఒక్కరిద్దరు కాదు. దే వర్ రిక్వెస్టింగ్ మీ, అడ్రస్ కూడా పంపించారు.
మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. ఐ కాంట్ షో యూ ద నెంబర్ ఆర్ ఎనీథింగ్. నాట్ లెస్ దెన్ 50 members. ఆపండి ప్లీజ్ ఆపండి. ఇది ప్యాక్ చేసి అమ్మ, అది ప్యాక్ చేసి. అక్కడ ఒక బాక్స్ ఉంది. స్టీల్ బాక్స్ అట్లా ఏమొద్దు, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే. మ్యామ్ అది మార్నింగ్ కుక్ చేసింది, ఇట్ ఇస్ సర్వ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ లంచ్. మీ వెళ్ళే టైంకి స్టీల్ పొద్దునే ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా అది. అండి, అంటే మెగా కిచెన్లో ఫర్ 4,000. మెగా కిచెన్ కాదు, నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది అది. మీరు చూడండి వస్తుందా లేదా. పప్పు స్మెల్ కాదండి, పాడైపోయిన స్మెల్ వస్తుంది. తీసుకురాము. ఏమంటే అస్సలు ఒక్క చిన్న ప్రాబ్లం లేదన్నారు కదా మీరు. నేను అంటే ఆయన అన్నారు కదా, there is any ఆయన అన్నారు కదా. నేను I ready to take the feedback. Definitely మ్యామ్ ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను, యాజ్ అన్ ఎంప్లాయీ ఐఎమ్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్. ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నా వీఆర్ రెడీ టు కరెక్ట్. ఈవెన్చువలీ వీఆర్ ఆల్సో ఆన్ ద టీమ్ ఆఫ్ స్టూడెంట్స్. అలవాట్లేదు మేడం ప్లీజ్ నాకు అసలు అలవాటు లేదు. అక్కడ పెట్టండి. సరే నాకు అసలు అలవాటు లేదండి. దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై కమిషన్. మ్యామ్ ఐ డోంట్ డినై దట్. ఒకసారి నేను చూడొచ్చా? No, you are not supposed. Correction as a feedback. No, you are not supposed to, because we have given enough of time to all the institutions, but they are not bothered even, because what they are feeling is like they are good with the government, then government will take care of us. So where is the dal? చలో వెళ్దాం. ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.